ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వెల్లి చక్రధర్. పోర్ట్ఫోలియో డిజైన్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. యాక్చువల్గా చాలా మంది అనుకుంటారు మ్యూచువల్ ఫండ్స్లో రాగానే లేదా ఒక ఈక్విటీ మార్కెట్లోకి రాగానే మనకంటూ ఒక మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవాలని కళలు చాలా మంది కంటుంటారు. కానీ వాళ్ళు తెలుసో తెలియకో చాలా పెద్ద పెద్ద పొరపాట్లు చేస్తుంటారు. వాళ్ళకి అర్థం కాదు ఎలా డిజైన్ చేసుకోవాలో అనేది. అన్నీ ఒకటే అనుకుంటారు కానీ ఈక్విటీ అనేది ఒక పెద్ద ఓషన్. సో ఈక్విటీలోనే మనకి చాలా డైవర్సిఫికేషన్స్ ఉన్నాయి. ఇవాళ మనం 1 by 1 చూద్దాము. అలాంటి దాంట్లో మీకు ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి అని చెప్పి ఓవరాల్గా ఈక్విటీలో ఉన్న ఆప్షన్స్ ఏంటని చూద్దాము. ఇక్కడ చూడండి, మనకి మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక ఆప్షన్, ఇది అందరికీ తెలిసిందే. సో కొత్తగా మనకి ఎస్ఐఎఫ్ అనేది కూడా ఆప్షన్ వచ్చింది. అలాగే స్మాల్ కేస్ ఆర్ పిఎంఎస్. ఈ స్మాల్ కేస్ అనేది ఏంటంటే మినీ పిఎంఎస్ అండి. సో మినీ పిఎంఎస్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మేము రీసెంట్ పాస్ట్ కూడా చాలా చూసాము. చాలా మంది ఇన్వెస్టర్స్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేయించాము. ఈ స్మాల్ కేస్ అనగానే చాలా మంది స్మాల్ కేస్ .comకి వెళ్ళిపోతున్నారు. అలా బంచ్ ఆఫ్ స్టాక్స్ కొంటున్నారు. అలా కాదండి, అది రాంగ్. ఇది స్మాల్ కేస్ అనేది మినీ పిఎంఎస్. ఇది వేరే చాలా ఎవరైతే పిఎంఎస్ హ్యాండిల్ చేస్తున్నాయో అట్లాంటి కంపెనీలే మనకి ఈ ఆప్షన్స్ వస్తున్నాయి. ఈ మినీ పిఎంఎస్ రూపంలో, స్మాల్ కేస్ రూపంలో ఆప్షన్స్ వస్తున్నాయి. సో అట్లాంటివి చాలా మంచి రిటర్న్స్ అయితే, పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. బట్ మనం నేను చెప్తాను, క్లుప్తంగా చెప్తాను, ఇండెప్త్గా దాని గురించి చెప్తాను. సో అలాగే ఏఎఫ్ తీసుకుందాం. సో ఏఎఫ్ ఏంటంటే మనకి కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 అనే ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, మీకు పిఎంఎస్లో కూడా స్మాల్ కేస్లో కూడా పిఎంఎస్లో కూడా మీకు ఫ్లెక్సీ క్యాప్ మోడల్ ఉంటుంది అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ మోడల్ ఉంటుందండి. సో ఎప్పుడైనా చూడండి, చాలా మంది దగ్గర 1 crore ఉండొచ్చు, 2 crores ఉండొచ్చు, లేదా 50 lakhs ఉండొచ్చు, 25 lakhs ఉండొచ్చు. తెలియక చాలా మంది ఇక్కడే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారండి. మొత్తం 1 crore ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అలాగే 1 crore తీసుకొచ్చి 50 lakhs కావచ్చు, 30 lakhs కావచ్చు, 40 lakhs కావచ్చు. సో అమౌంట్ ఎంతైనా సరే మొత్తం ఇక్కడే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు మ్యూచువల్ ఫండ్స్ లోనే. అలా చేయకండి ఎప్పుడు కూడా. ఎందుకంటే మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా మీకు ఎక్స్ట్రార్డినరీ రిటర్న్స్ ఇచ్చాయి. ఎస్ఐఎఫ్స్ కొత్తగా వచ్చాయి. అలాగే మీకు తెలుసు స్మాల్ కేస్ కానివ్వండి, పిఎంఎస్ కానివ్వండి, అలాగే ఏఎఫ్ కానివ్వండి, అడ్వాంటేజెస్ పెద్దానికి ఉన్నాయి. సో కాబట్టి చాలా మందికి తెలియక ఇక్కడే ఆగిపోతుంటారు. ఎందుకు అంటే మన డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉంటారో, చూస్తే మొత్తం మ్యూచువల్ ఫండ్స్ హ్యాండిల్ చేసే డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉంటారో ఆల్ ఓవర్ ఏపీ, తెలంగాణలో మీకు 5100+ ఉన్నారండి. అందుకనే మీకు ఎక్కువ దీని గురించి తెలుస్తుంది తప్ప వేరే ఎస్ఐఎస్ గురించి చెప్పేవాళ్ళు కానివ్వండి, పిఎంఎస్, ఏఎఫ్ గురించి డిస్కస్ చేసే డిస్ట్రిబ్యూటర్స్ మీకు హార్డ్లీ నాట్ ఈవెన్ 50 members కూడా లేరండి మొత్తం ఏపీ, తెలంగాణలో. అందుకని మీకు దాని గురించి బాగా అవగాహన అయితే ఉండట్లేదు చాలా మందికి. అలానే మనం డైరెక్ట్గా వెళ్ళి వెబ్సైట్స్లో కొనుక్కోకండి, మీరు అక్కడ ఇబ్బంది పడతారని చెప్తున్నాను. సో ఇక్కడ చూడండి, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో డివైడ్ చేస్తాము. అలా కాకుండా మన దగ్గర ఉన్న 10 lakhsని ఉంటే కనుక 5 lakhs మ్యూచువల్ ఫండ్స్లో పెట్టండి, 5 lakhs అనేది స్మాల్ కేస్లో పెట్టండి. స్మాల్ కేస్లో వచ్చి మనకి మినిమం 5 lakhs ఉంటుంది, దాని మినీ పిఎంఎస్ అంటారు. అలాగే పిఎంఎస్లో 50 lakhs ఉంటుంది. అయితే స్మాల్ కేస్ గురించి మంచి ఎగ్జాంపుల్ ఇస్తాను. మనకి 2024 ఏప్రిల్లో ఒక క్లయింట్ వచ్చారు నా దగ్గరికి. వచ్చినప్పుడు, సార్ నా దగ్గర ఒక 10 lakhs అయితే ఉంది, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయమంటారు, నాకు కొంచెం ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం ఉంది, సొంతంగా నేను ట్రేడింగ్ చేసుకుందాము, నేనే స్టాక్స్ కొనుక్కుందాం అనుకుంటున్నాను, నా ఫ్రెండ్ కూడా అదే చేస్తున్నాడు అని చెప్పారు. నేను అలా మీ సొంతంగా స్టాక్స్ కొనకండి. ఎందుకంటే మనం బై అండ్ సెల్ మన చేతిలో ఉండదు. ఎప్పుడు కొనాలి, ఎప్పుడు కొనకూడదు. ఈవెన్ మనకు మార్కెట్లో చూస్తే దగ్గర 5000 స్టాక్స్ లిస్ట్ అయినాయి. అన్ని 5000 స్టాక్స్లో కూడా మనం ఏ స్టాక్ కొంటున్నామో అది అండర్ వాల్యూడా, ఓవర్ వాల్యూడా అని మనకు తెలియదు. ఎక్స్పర్ట్స్ చేతి కనుక మనం దాన్ని హ్యాండిల్ చేస్తే మీకు ఖచ్చితంగా రిటర్న్ అయితే వస్తుందని చెప్పాను. సో అందులో ఏంటంటే మనకి స్మాల్ కేసెస్లో వచ్చి 2.5% రెస్పాన్స్ రేషియో అయితే కంపల్సరీగా ఉంటుంది. వాళ్ళు ఛార్జ్ అయితే చేస్తారు. అది ఎవ్రీ మంత్ మన బ్యాంక్ అకౌంట్ నుంచే ఆటో డెబిట్ అవుతుందండి ఆ ఎక్స్పెన్స్ రేషియో మాత్రం. వేరే మనకు మ్యూచువల్ ఫండ్స్లో ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది, పిఎంఎస్లో ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది, ఏఎఫ్లో కూడా ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. కానీ అది మన ఫండ్లోనే అడ్జస్ట్ అయిపోతుంది. కానీ వేరే స్మాల్ కేసెస్లో మాత్రం అలా కాదండి, మన పాకెట్ నుంచి కట్టుకోవాలి. సో మనం ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మనం చెప్పాను ఇట్లా క్లారిటీగా. సో ఒక్కసారి ఇంట్రెస్ట్ కలిగింది. అయితే నేను కంపల్సరీగా దీనికి వెళ్తానండి. ఎందుకంటే 10 lakhsకి చూస్తే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనకి ఎవ్రీ ఇయర్ చూస్తే, ఇయర్ ఆన్ ఇయర్ మనం చూసినా కూడా 25,000 రూపీస్ నుంచి 35,000 రూపీస్ దాకానే మనకి పెరిగినా కూడా ఒక మనకి వాల్యూమ్ పెరిగిన బేసిస్ కూడా పెరిగినా కూడా మనకి 2.5% పెరుగుతుంది. కాబట్టి ఎక్స్పెన్స్ రేషియో పెరుగుతుంది. కాబట్టి అలా చూసుకున్నా కూడా పర్ యానం నాకు వచ్చి 25,000 రూపీస్ నుంచి 30,000 రూపీస్ ఫీజు అవుతుంది, అంతే కదా అని చెప్పి ఆయన తీసుకున్నట్టు జరిగింది. మీరు చూసారు, లాస్ట్ ఏప్రిల్ 2024 నుంచి కూడా ఇవాళ టిల్ డేట్ కూడా చూస్తే ఆయన పెట్టిన 10 lakhsకి గాను 11,65,000 అయితే మనకి వాల్యూ అయితే అయింది. అంటే 1,65,000 ప్రాఫిట్ తీసుకున్నారు ఆయన. మనకు అందులో ఒక 30,000 రూపీస్ మనకి కట్టినా కూడా ఫీజు, స్టిల్ ఆయన 1,20,000 రూపీస్ అయితే ప్రాఫిట్ వచ్చింది. అదే వాళ్ళ ఫ్రెండ్ 20 lakhs ఇన్వెస్ట్మెంట్ చేశారు డైరెక్ట్గా మార్కెట్లో. ఆయన చెప్పింది ఏంటంటే, మాకు చాలామంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు బయట, యూట్యూబ్లో కానివ్వండి, అలాగే టీవీ ఛానల్స్లో కానివ్వండి, ప్రతిరోజు మార్నింగ్ పెట్టంగానే ఏవి కొనుక్కోవాలి, స్టాప్ లాస్ పెట్టుకోవాలి,
ఏ షేర్ కొనాలి అని చెప్తున్నారు. అలాంటప్పుడు మనం ఎందుకు ఇలాంటి సర్వీస్ తీసుకోవాలని చెప్పారు ఆయన. 20 lakhs ఇవాళ దాని వాల్యూ చూస్తే 11,60,000 మాత్రమే ఉంది. అంటే ఆయన తెలిసి 9 lakhs పోగొట్టుకున్నారు. సో చాలామంది కూడా పానిక్ అయిపోయి అర్థం కాక ఎట్లాంటి స్టాక్స్ కొనాలి. ఈవెన్ మీకు యూట్యూబ్ ఛానల్స్లో చాలామంది షేర్లు రికమెండ్ చేసిన, న్యూస్ పేపర్లో చాలామంది ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, అలాగే మీకు ఎలాంటి మీడియా ద్వారా అయినా సరే మీకు చాలామంది టిప్స్ ఇస్తుంటారు కానివ్వండి. అవన్నీ ఫాలో అయినా సరే మనం స్టిల్ మనం లాస్ మేకింగ్ చేస్తున్నాం కానీ ప్రాఫిట్ మేకింగ్ చేయట్లేదు. ఎస్పెషల్లీ ఆల్ ఓవర్ ఇండియాలో కూడా చూస్తున్నా కూడా ఇంట్రాడే వల్ల కావచ్చు, ఇలా స్టాక్స్ కొని అమ్మడం వల్ల కావచ్చు, ఎస్పెషల్లీ ఎక్కువ నష్టపోయింది మన ఏపీ తెలంగాణ అని చెప్తున్నారు, సర్వీస్ చెప్తున్నాయి. సో కాబట్టి అదండి, మీ దగ్గర అమౌంట్ ఉంది అంటే మాత్రం 5 lakhs మినిమం ఉంది అంటే మాత్రం మీరు డైరెక్ట్గా దాన్ని ఈక్విటీస్లో పెట్టి ఏ షేర్ కొనాలి ఏ షేర్ అమ్మాలి కనుకుండా ఒక ఎక్స్పర్ట్స్ కనుక హ్యాండిల్ ఇస్తే కనుక వాళ్ళు దాన్ని బాగా హ్యాండిల్ చేస్తారు. ఎవ్రీ మంత్ కూడా మాకు ఒక రివ్యూ అయితే జరుగుతుంది ఆ పోర్ట్ఫోలియో మీద. వాళ్ళు కొన్ని స్టాక్స్ని రిషఫుల్ చేస్తుంటారు. అలా రిషఫుల్ చేసినప్పుడల్లా మీకు మీకు ఈమెయిల్కి కానీ అలాగే ఒక మొబైల్కి కానీ ఒక మెసేజ్ అయితే వస్తుంది. రీబ్యాలెన్స్ అని చెప్పి ఒక ఆప్షన్ వస్తుంది. మనం దాన్ని క్లిక్ కొట్టాలి ఓకే అని చెప్పి. అప్పుడు ఆటోమేటిక్గా 4 stocks ఆటోమేటిక్గా అవి సెల్ అయిపోతాయి. నెక్స్ట్ డే మళ్ళీ ఇంకో 3 stocks ఆ వాల్యూకి బై అవుతాయి. సో అలా జరుగుతూ ఉంటుందండి. ప్రతి నెల కూడా కొంత పోర్ట్ఫోలియోని రీబ్యాలెన్స్ అయితే చేస్తూ ఉంటారు. అలాంటి షఫలింగ్ ఛార్జెస్లో మీకు ఏమైనా పడతాయా అని చెప్తే మీకు 0.01% మాత్రమే ఉంటుందండి. చాలా 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 తక్కువ అమౌంట్ అది. సో అంత వరకు మనకి పడుతుంది అడిషనల్గా. సో ఈ రెండైతే ఛార్జెస్ ఉంటాయండి. బట్ ఆ వారం మనం చూసుకుంటే కనుక లాస్ట్ ఎవరైతే 1.5 year నుంచి స్మాల్ కేసెస్లో ఉన్నారో ఇంత డ్రాస్టిక్ ఫాల్లో కూడా వాళ్ళు పాజిటివ్లోనే ఉన్నారు. అట్లీస్ట్ ప్రిన్సిపల్ అయితే పోగొట్టుకోలేదు. ప్రిన్సిపల్కి మించి ఒక 25,000, 30,000, 40,000, 2 lakhs ప్రాఫిట్ వచ్చిన ఇన్వెస్టర్స్ కూడా ఉన్నారు. సో వాటి స్మాల్ కేసెస్ ఎవరైతే మనకి పిఎంఎస్లో హ్యాండిల్ చేస్తున్నారో అట్లాంటి టాప్ మోస్ట్ ప్రొఫెషనల్స్ హ్యాండిల్ చేస్తున్నారు. కాబట్టి మీ దగ్గర 10 lakhs ఉంది అంటే 5 lakhs మ్యూచువల్ ఫండ్స్, 5 lakhs స్మాల్ కేసు వెళ్ళండి. 20 lakhs ఉంది అంటే మాత్రం 10 lakhs SIF, 10 lakhs మ్యూచువల్ ఫండ్స్ వెళ్ళండి. 50 lakhs ఉంది అంటే మాత్రం 10 lakhs మ్యూచువల్ ఫండ్స్, 10 lakhs SIF, కొంతమేరకు మనకి స్మాల్ కేసు, 20 lakhs SIF అలా మీరు మార్చుకోండి. ఎప్పుడు చూడండి మీకు ఈవెన్ SIFలో కూడా హైబ్రిడ్ ఉంటుంది, మళ్ళీ ఈక్విటీ ఉంటుంది. ఇక్కడ చూస్తే సో మీరు ఇందులో 10 lakhs పెట్టచ్చు, ఇందులో 10 lakhs పెట్టచ్చు. అలా కనుక డివైడ్ చేసుకోవచ్చు. SIFలో 20 lakhs పెట్టారనుకోండి, ఆ 20 lakhs కూడా ఇక్కడ 10 పెట్టండి. అలా చేయండి. ఈవెన్ 10 lakhs మ్యూచువల్ ఫండ్స్లో పెడుతున్నా కూడా మీరు ఇట్లా లార్జ్ మిడ్ స్మాల్ క్యాప్లో 2 to 2 lakhs వేసుకోవచ్చు. లేదా మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లోనే 5 lakhs వేయచ్చు. సో ఇదండి మనకి డైవర్సిఫికేషన్ అంటే మొత్తం తీసుకెళ్ళి అమౌంట్ అంతా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టండి అని కాదు. ఎందుకంటే బయట మార్కెట్లో అడ్వైజర్స్ ఎంతమంది మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్స్ ఉన్నారో వేలల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా వీటి మీద అవగాహన లేదు ప్రాపర్గా. స్మాల్ కేస్ అంటే చెప్పలేరు వాళ్ళు, పిఎంఎస్ అంటే చెప్పలేరు, SIFs ఇప్పుడు వద్దులేని అంటారు. ప్రతిదీ ఎందుకు వద్దు అంటారంటే వాళ్ళు వాటిని రికమెండ్ చేయలేరు. వాటి మీద వాళ్ళకి గ్రిప్ లేదు ఆ సబ్జెక్ట్ మీద. సో సబ్జెక్ట్ అయితే ఎప్పుడైతే ఒక అడ్వైజర్స్కి ప్రాపర్గా ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండదో వాళ్ళు వద్దని చెప్తారు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ నేర్చుకోవాల్సి వస్తుంది, మళ్ళీ తెలుసుకోవాల్సి వస్తుంది. అంత తక్కువ ఎందుకు అనుకుని ఇది బెస్ట్ అని చెప్తారు. వాటిలో రిస్క్ ఎక్కువ ఉంది, ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంది, ట్యాక్స్ ఎక్కువ పడతాయని ఎంత ప్రయత్నం చేస్తారు మిమ్మల్ని వీటి నుంచి అవాయిడ్ చేయడానికి. కానీ మీరు వాటిని అలా వెళ్ళకండి. ప్రాపర్గా అర్థం చేసుకోండి, కొంచెం నాలెడ్జ్ పెంచుకుంటే చాలు. మీకు వీటిలో అబ్నార్మల్ రిటర్న్స్ అయితే గ్యారంటీగా వస్తాయి. సో మీకు ఎప్పుడైతే పోర్ట్ఫోలియో కనుక డిజైన్ చేసుకోవాలి అంటే ఒక 10 lakhs నుంచి 10 crores దాకా అయినా సరే చూడండి. మీరు ఇట్లా అన్నింటిలోనూ కేటగిరీస్ చేసుకోండి. కేవలం మ్యూచువల్ ఫండ్స్లోనే పెట్టుకుంటే ఇది ఒక సబ్జెక్ట్ లాంటిదే. ఇప్పుడు చూడండి ఒక మ్యాథ్స్ ఉంటుంది. మ్యాథ్స్లో ఎట్లయితే మీకు ఆల్గరిథమ్స్ అని, ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ ఇట్లాగే మీకు చాలా సబ్జెక్ట్స్ ఉంటాయో ఇవన్నీ ఒక మ్యాథ్స్ సబ్జెక్ట్ లాంటిది. ఒక చాప్టర్స్ అంతే మొత్తం, ఇవన్నీ చాప్టర్స్ లాంటివి. సో మొత్తాన్ని కలిపి మ్యూచువల్ ఫండ్స్ అంటారు. అంతేగాని మొత్తానికి మ్యూచువల్ ఫండ్స్లో మీకు మొత్తం 1 crore పెట్టకండి. ఒక 1 crore పెట్టుకుంటే మ్యూచువల్ ఫండ్స్లో కొంత అలొకేట్ చేయండి, SIFలో కొంత అలొకేట్ చేయండి, స్మాల్ కేస్లో కొంత అలొకేట్ చేయండి, అలాగే AFలో పెట్టండి. సో ఇట్లా ఉంటే కనుక ప్రాపర్గా మీకు ఒక బ్యాలెన్స్ అనేది వస్తుంది. రేపొద్దున మీరే కాదు రాబోయే 3 తరాలు కూడా హ్యాపీగా ఉండేంత వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. అన్నసరిగా మీరు ఒకదానికి స్టిక్ ఆన్ అయిపోతే మాత్రం మీరు నష్టపోతారు. అలాగే మీ రాబోయే జనరేషన్స్ కూడా చాలా ప్యాంట్ సిచ్యువేషన్స్లో వెళ్తాయి. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది అబ్నార్మల్గా పెరుగుతుంది అంటున్నారు. రాబోయే రోజుల్లో ఇన్ఫ్లేషన్స్ని తట్టుకోలేము మనం. సో ఇప్పుడు చూడండి ఒక న్యూ ఇయర్ వచ్చింది మనకి. సో న్యూ ఇయర్ అనగానే మనం అందరం ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటాం, ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానివ్వండి. సో అందరికీ ఒక డైరీయో ఒక క్యాలెండర్ ఇచ్చేదానికంటే కూడా ఇట్లాంటి ఒక మంచి వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఎప్పుడైతే మనకి ఇట్లాంటి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో కనుక మన ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వాళ్ళు షేర్ చేస్తే ఒక గిఫ్ట్ లాగా వాళ్ళకు దాని నుంచి ఎంతో కొంత లాభం పొందుతారు. సో అదండి మ్యాక్సిమం దీన్ని షేర్ చేయండి. ఒక న్యూ ఇయర్ గిఫ్ట్గా అనుకోండి దీన్ని. మనకి 2026 వస్తుంది కాబట్టి. సో ఇట్లాంటి కనుక ఒక రైట్ డెసిషన్ తీసుకుంటే మనం అనుకుంటాం ప్రతి ఒక్క న్యూ ఇయర్కి ఏదైనా మార్పు చేసుకోవాలి అనుకున్నప్పుడు ప్రతి ఒక్క అనుకుంటాం ఈ ఇయర్ నుంచి ఏదో మారాలి అని చెప్పి. ఫస్ట్ మార్పు ఏంటంటే మీ పోర్ట్ఫోలియో మొత్తం డిజైన్ చేసుకోండి. మీ పోర్ట్ఫోలియోలో ఏ ఉండాలి, ఏ ఉండకూడదు, SIF ఎంత పెట్టుకోవాలి, PMS ఎంత పెట్టుకోవాలి, AF ఎంత ఇన్వెస్ట్ చేయాలి. 2026 నుంచి కూడా మీరు ప్రాపర్గా ఒక నాలెడ్జ్ తీసుకుంటే, ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకుంటే దీని ఫ్రూట్ మీకు 2030-35లో తెలుస్తుందని చెప్తున్నాను. థ్యాంక్ యూ.